నమస్తే అండి, నేను మీ కేకే. ప్రతి శనివారం బిఎన్కేలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేట్ స్పీచ్ కంటే ముందు రూల్ ఆఫ్ మనీ అని పెట్టుకుందాం సార్. హెడ్డింగ్ వచ్చి రూల్ ఆఫ్ మనీ. దీని కింద ఒక 5 పాయింట్లు ఉంటాయండి. ఈ 5 పాయింట్లు కనుక మనం మెయింటైన్ చేస్తే మన లైఫ్ అనేది 100% సక్సెస్. సార్ ఏం లేదు సార్, ముందుగా రూల్ ఆఫ్ మనీ స్టార్ట్ చేసే ముందు సార్, మనం ఒక కొత్త విషయం నేర్చుకునేటప్పుడు ఒక బుక్లో రాసుకుందాం సార్. ఎందుకంటే ఆ పాయింట్ మనకి గుర్తుంటుందేమో అనుకుంటాం సార్, కానీ కొంత టైంకి మర్చిపోతాం. అదే రాతపూర్వకంగా ఒక బుక్లో రాసుకున్నారనుకోండి సార్, అదేంటంటే ఆటోమేటిక్గా ట్రిగ్ అయింది, ఇది మనం చేయాలి, ఇది మనం చేయకూడదని. కాబట్టి నేను చెప్పేది విషయం మీరు యూట్యూబ్లో విన్నా, ఇన్స్టాగ్రామ్లో విన్నా, ఈ పాయింట్లు మాత్రం రాసుకోండి సార్. అదేంటంటే 100% సక్సెస్ అవ్వడానికి కారణం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ మెయిన్ రూల్ ఆఫ్ మనీలో మెయిన్ రూల్ 30 days రూల్ సార్. సబ్ హెడ్డింగ్ వచ్చి 30 days రూల్. ఈ 30 days రూల్ చాలా బాగుంటుంది సార్. సార్ ఎగ్జాంపుల్ 30 days రూల్ అని పెట్టారు కదా, కింద డిస్క్రిప్షన్ సార్. ఒక మొబైల్ మీకు నచ్చింది సార్, ఐఫోను, శాంసంగ్. మా వాడు చెప్తాడు, సాయి గారు, అన్న నువ్వు ఐఫోన్ కొనుక్కో అన్న, వీడియోస్ బాగా వస్తాయంటే. కానీ అది ఇప్పుడు ఒక ఐఫోన్ కొనడానికి ఒక 30 రోజులు ఆగండి సార్, 30 days. ఎందుకంటే ఆ 30 రోజులు కూడా మీకు ఆ వస్తువు నీడ్ 100% అవసరము అనుకుంటే కనుక కొనండి సార్. ఈ 30 days రూల్ వల్ల మీకు ఏంటంటే బెనిఫిట్, ఈ 30 రోజుల్లో రేట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సార్, డిస్కౌంట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా సార్. ఎందుకంటే ఈ 30 రోజుల తర్వాత కూడా నాకు ఆ వస్తువు కావాలి అన్నది అప్పుడు కొనుక్కోవచ్చు, దాని రేట్ కూడా తగ్గిద్ది కదా. మెయిన్ 30 days రూల్స్ పాటిస్తే కనుక 100% సక్సెస్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ సార్. సెకండ్ పాయింట్ 10% రూల్ ఆఫ్ మనీ సార్. 10% రూల్ ఆఫ్ మనీ అంటే సార్, వాస్తవంగా నాకు వచ్చే జీతం 30,000 అనుకోండి సార్. ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకున్న ఈఎంఐలు, నాకు స్కోడా కాదు ఇవన్నీ ఉన్నాయి సార్. ఈఎంఐలు కట్టగా మనం అసలు సేవ్ చేయట్లా. అదే కనుక 10% రూల్ అంటే ఏం లేదు సార్, మనకు వచ్చే 30,000 శాలరీలో ఒక 10% అనేది పక్కన పెట్టాలి సార్. సార్ ఇది ఖచ్చితంగా మీరు కనుక 1 సంవత్సరం చేస్తే మీకు తెలియకుండానే సార్, ఇది చిన్న వస్తువే 10% అనేది, మీకు తెలియకుండానే అది ఒక పెద్ద భరోసా వస్తుంది. ఎమర్జెన్సీ కేసులో అమౌంట్ చాలా ఉపయోగపడుతుంది సార్. సార్ ఇంకోటి, ఆ అమౌంట్ కూడా మీరు ఐడియల్గా ఉంచుకోండి, అది కాంపౌండ్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్. 10% రూల్. కాంపౌండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు సార్. సార్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా సార్. సార్